నాకు బాగా నచ్చింది అన్న మూవీ. నాకు బాగానే నచ్చింది. అంటే అందరూ పాత పొలిమేర దాంతో కంపేర్ చేస్తారు కానీ ఈ స్టోరీ లైన్ వేరు. అది మొత్తం తాంత్రపూలతో ఉంటుంది. ఇది నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయి దీంట్లో. కానీ స్క్రీన్ ప్లే బాగుంటుంది బ్రో. ఎట్లా అంటే ఒకసారి అననే విలన్ అనుకుంటాం, ఒకసారి విలనే హీరో అనుకుంటాం. ఇట్లా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. మీ సినిమాకి మెయిన్ బాగా నచ్చింది మ్యూజిక్ బాగుంటుంది. మ్యూజిక్ అసలు మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలియదు నాకు, కానీ ఆయన మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఇంకా బాగా నచ్చింది అంటే సలోని గారు, ఆమె చూడక చాలా సంవత్సరాలు అయింది స్క్రీన్ మీద. చాలా చూసిన తర్వాత చాలా ఆనందం వచ్చింది. ఆమె ఇంకా సినిమాలు వేస్తే బాగుంటుందని కోరుకుంటాను. అననే పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. హర్రర్ ఉంది బ్రో, హర్రర్ ఉంది. ఫస్ట్ హాఫ్ హర్రర్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో చాలా పాయింట్స్ రివీల్ చేస్తారు. ఆ రివీల్ చేసినప్పుడు ఈ విలన్స్ మారుతున్నారేమో డౌట్ వస్తుంది. కానీ స్క్రీన్ ప్లే బాగుంటుంది. చూడొచ్చు, బాగా చూడొచ్చు, పర్వాలేదు. మ్యూజిక్ అసలు సినిమా హైలైటే ఆయన మ్యూజికే చెప్తాను బ్రో. అసలు ఆ మ్యూజిక్ చాలా బాగా కొట్టారు ఆయన మ్యూజిక్. స్క్రీన్ ప్లే అసలు మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంటుంది స్టార్టింగ్, తర్వాత పాయింట్స్ రివీల్ చేస్తారు. ఓకే, బాగా ఎడిటింగ్ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే కూడా బాగుంది అనుకుంటున్నాను. అండ్ 3.5 స్టార్. తంత్ర మ్యాటర్ ఏం లేదన్న. తంత్రాలో కొత్త కథ ఏం కాదు, కొత్తగా ఏం తీయలేదు. ఆ క్షుద్ర పూజలు అవి. మీసాల లక్ష్మణ్ గారి క్యారెక్టర్ మటుకు నెక్స్ట్ లెవెల్. ఆయనని ప్రతి సినిమాలో కూడా కొత్తగా వాడుకుంటున్నారు. సో ఆయన క్యారెక్టర్ బాగుంది. అనన్య నాగళ్ళ గారికి ఈ సినిమా సెట్ అవ్వలేదు అనేది నా పాయింట్. ఆవిడ ఇంకా అంటే ఆవిడ చేశారు, ఆవిడ 100% పెట్టేశారు, కానీ ఈ సినిమా ఆవిడకి సెట్ అయ్యే కథ కాదు. ఆవిడ నేచర్కి, ఆవిడ స్మైల్కి ఇది కరెక్ట్ కథ కాదు. అండ్ మధ్యలో లవ్ ట్రాక్ కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఒక హర్రర్ ఫిలింలో ఇంత లవ్ ట్రాక్, ఇంత డ్రాగ్ ఆన్ మూమెంట్స్, ఇంత డ్రాగ్ ఆన్ ఎలిమెంట్స్ పెట్టుకుంటే సినిమా వర్కౌట్ అవుతుంది అనేది పాయింట్. బట్ సినిమాకి ఎఫర్ట్స్ పెట్టినందుకు డైరెక్టర్ గారికి, అలాగే మీసాల లక్ష్మణ్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కడైతే తగ్గుతుంది, సినిమా ఇంపాక్ట్ లేదు అనుకున్నప్పుడల్లా మ్యూజిక్ హై ఇస్తుంది. మ్యూజిక్ బాగుంది తప్ప సినిమాలో కంటెంట్, సినిమాలో అరే వచ్చి చూడాలి అనే ఫీలింగ్, భయం అయితే ఏం లేదు. రొటీన్ మూవీ, రొటీన్ సినిమా. ఈవెన్ నాట్ వన్ టైం వాచబుల్. ఓటీటీలో వస్తే ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంత అంటే వాళ్ళు పడిన కష్టానికి నేను అలా చెప్పకూడదు, బట్ అంత గొప్ప సినిమా అయితే కాదు. అరే సినిమా బాగుంది వచ్చి చూడండి, ఒక్కసారైనా చూడండి అని చెప్పేలాగైతే నాకు అనిపించలేదన్న సినిమాకి. అండ్ 5కి 2 రేటింగ్.